కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 1,00,000 కోట్ల అప్పు చేసిందని ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం 52,000 కోట్ల అప్పు చేస్తే అవి గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీల చెల్లింపులకే సరిపోయిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆయన విమర్శించారు. 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి నెట్టివేశారన్నారు. కానీ తమ ప్రభుత్వం ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటి అసలు వడ్డీలకే 64,000 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. అప్పులు కట్టేందుకు మళ్లీ అప్పు చేయాల్సి వస్తోందన్నారు భట్టి విక్రమార్క. ఇవి కాకుండా అభివృద్ధి సంక్షేమానికి ప్రతి పైసను అర్థవంతంగా ఖర్చు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. 15వ తారీఖు తర్వాతనో లేకపోతే ఆ తర్వాత ఇంకా పైబడి ఇంకా లేటుగా రావటం, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి ప్రతి నెల 1వ తారీఖు కల్లా ఉద్యోగ వ్యవస్థకి జీతాలు ఎలా అందించాలనే దానిపైన దృష్టి సారించాం. అంటే ఉద్యోగ వ్యవస్థకు కూడా జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసిన ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడితే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోతా ఉంది. చేసిన అప్పులతో ఏమి వ్యవస్థల్ని నిర్మించట్లేదు, మాలాగా కాళేశ్వరం కట్టి కూల్చట్లేదు, ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుగా తీసుకొచ్చింది 52,118 కోట్లు బారో చేశాం. అయితే తీసుకొచ్చిన ఈ అప్పుని మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుకి ఆ అప్పులో ప్రిన్సిపల్ అమౌంట్ 10 ఏళ్ల తర్వాత మీరు ప్లాన్ చేసి ఆ 10 ఏళ్లు మీరు ఖర్చు పెట్టుకొని పోతే 10 ఏళ్ల తర్వాత అప్పు కట్టేటువంటి భారం మా దగ్గరకు వచ్చే వరకల్లా వచ్చింది. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ కలిపి 64,516 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకులకు చెల్లించాం. చివరికి రాష్ట్రంలో అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితే కాకుండా ఆ తెచ్చిన అప్పు సరిపోగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి ఆ అప్పు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ అప్పు 64,000 కోట్లు కట్టమే కాకుండా 24,036 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టాం, ఇన్వెస్ట్ చేశాం. 61,194 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్ కోసం వెచ్చించాం. అంటే రైతు భరోసా 7,625 కోట్లు, రుణమాఫీ స్ట్రేట్ అవే 21,000 కోట్లు, చేయూత 11,382 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 890 కోట్లు, ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మికి సంబంధించి 442 కోట్లు, గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత పవర్ సంబంధించి 1,234 కోట్లు, ఇంకా పవర్ సబ్సిడీ వ్యవసాయ రంగానికి సంబంధించి బోర్వెల్స్ కి రైతులకు మనం వచ్చేటువంటి పవర్ సబ్సిడీ 11,141 కోట్లు. సమర్థవంతంగా, అర్థవంతంగా, ఆలోచన భరితంగా ప్రజల మీద భారం వేయకుండా, అధిక పన్నులు వేయకుండానే మీరు కట్టిన తెచ్చిన వాటికి అప్పులు కడుతూ మళ్ళీ జీతాలు ఇస్తూ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తూనే మేము ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగా ఈ రోజు ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ పీక్ డిమాండ్ పెరిగితే కూడా ఎటువంటి కట్ లేకుండా క్వాలిటీ పవర్ ని సప్లై చేయడం జరిగింది.